నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. బాబోయ్, అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. అదే. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు అంతే. కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి, రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము, మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు. మరి ద్వాదశ రాశుల గురించి, రాశి కానీ లగ్నం కానీ, కర్కాటక రాశి వారికి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఎలాంటి లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది? లక్ష్మీ సహోదరుడు చంద్రుడు గారు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ అండ్ 11th లార్డ్ పరివర్తన యోగం కానీ, అంటే ఒక హౌస్ లో ఒకళ్ళు ఉండడం, 9th కానీ 11th. మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ అండ్ 11th చూస్తాం మనం. ఇక్కడ కర్కాటక లగ్నం కానీ రాసి వాళ్ళకి మనకి సెకండ్ హౌస్ సన్ అయ్యాడు. ఇంకేం కావాలి? ఆయన ఎక్కడ ఎగ్జాల్టేషన్?
ఏంటి పొజిషన్? Hmm. 10th. Hmm. 10th Hmm. పొజిషన్లో ఎగ్జాల్టేషన్ ఉంటే ఏమవుతుంది, పొలిటికల్ కెరియర్లో వాళ్ళు బాగా బ్రైట్గా వస్తారు పైకి. ఇంకేం కావాలి, ఎంత సంపాదిస్తారు? ఇంకా లెక్కలేదు. అది అంతులేని సంపాదన Hmm. ప్లస్ కీర్తి. Hmm. లక్ష్మి అంటే ఏంటి? కీర్తి Hmm. కూడా ఉండాలి, ప్రామినెన్స్ అవును. రావాలి, పదవి ఉంటుంది, అట్లాగే డబ్బు ఉంటుంది, Hmm. అన్నీ ఉంటాయి, అధికారం అనేది ఉంటుంది అనమాట. Hmm. అది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ఏంటి కండిషను? ఈ లగ్నాధిపతి అంటే ఈ లగ్నానికి అధిపతి ఏమో మనకి చంద్రుడు. చంద్రుడు కూడా స్ట్రాంగ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఏంటి, ఆయన స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి 11th పడుతుంది. 11th పడితే ఇంకేం కావాలి? Hmm. కనెక్షన్ వచ్చేస్తుంది కదా అక్కడ. Hmm. 2nd and 11th ఇందాక నుంచి చెప్తున్నాను నేను. Yeah. సో 11th, ఓకే. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ ఎవరు? గురు ఏమో లగ్నంలోనే ఉండడు. ఇంకా మామూలు విషయమా? అదే ఆయనకి ఎగ్జాల్టేషనే అక్కడ. ఇంకేంటి అసలు, ఏంటి మనం ఊహించగలమా? Ah. అందుకనే కదా మనం ఒక మంత్రం జపం ఏదైనా చెప్పినా కూడా, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం మాట్లాడినా కూడా అది ఏంటంటే రావాలి అన్నప్పుడు తప్పక వస్తుంది. Hmm. అది మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అది తప్పక వస్తుంది. ప్రయత్నం అనేది చేయాలి. ఎంత ఎగ్జాల్టేషన్ ఉన్నా ఏమున్నా అదే పరిస్థితి. Hmm. ఇంకా చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది అనమాట. Hmm. అంటే ఏంటి, ఉంది కదా అని కూర్చోలేము అనేది చెప్తున్నాను. Hmm. సో ఇదేమో మనకి కనెక్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు. Hmm. సో ఈ లగ్నం వాళ్ళకి ఎంత అదృష్టవంతులు చూడు. డెఫినెట్ గా అదృష్టవంతుల కింద చూడొచ్చా? అంతే, కర్కాటక లగ్నం వాళ్ళు, చాలా కర్కాటక బాగుంటుంది, రాశి వాళ్ళు. చాలా బాగుంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆల్ ఇంపార్టెంట్ మేజర్ ప్లానెట్స్, Hmm. నేను ఇందాక చెప్పినట్టు ఆల్ మేజర్ ప్లానెట్స్ ప్లే ఎ రోల్. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ 11th మనకి శుక్రుడు కనెక్షన్. నేను జూపిటర్ శుక్రుడు కనెక్షన్ రావాలి, గురు శుక్ర కనెక్షన్ అంతా. రావాలి. Hmm. సో ఇది 11th. Hmm. ఇక్కడ మళ్ళా చూసాము అంటే మనకి 4th. Hmm. సో 4th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా, Hmm. 11th ఓన్ హౌస్లో ఉన్నా కూడా, లేకపోతే ఓన్ హౌస్లో ఉన్నా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తప్పక ఉంటుంది అనమాట. Hmm. అలాగే ఎస్పెషల్లీ నేను అన్నట్టు 2nd లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు అసలు, అంతులేని సంపద. ఇంకా అలాగే 9th లార్డ్ది Hmm. ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. Beautiful. అలాగే మనం వీళ్ళకి ఎస్పెషల్లీ ఈ లగ్నం వాళ్ళకి కానీ ఈ రాశి వాళ్ళకి కానీ మనం రెమెడియల్ మెషర్స్ కింద, ఏం ఎందుకంటే చేయాలి? చాలా మంది ఏంటంటే మాకు ఇలాగే ఉన్నాయి ప్లానెటరీ కానీ మాకు పని చేయట్లేదు. లేదు Hmm. పని చేయడం అంటే ఏంటంటే ఇంకా రావటం లేదు అని Hmm. అనుకుంటుంది. దేనికైనా చెప్పేది ఒకటే, టైం రావాలి. Hmm. మన పెద్దలు కూడా అదే అంటూ ఉంటారు కదా, టైం కలిసి రావాలి అంటూ ఉంటాం. అందుకని టైం రావాలి కదా, టైం కలిసి రావాలి అంటూ ఉంటాం. సో మనం చేసే పనిలోనే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ ప్లస్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. మనం ఏమీ చేయక్కర్లేదు. మంచి పొజిషన్లో ఉండి ఆ దశ వచ్చిందంటే ఏం చేయకుండా మనం కూర్చున్న చోటే మనకు వస్తాయి అన్నమాట. Right. అంత బాగుంటుంది వీళ్ళకి. Beautiful. మరి రెమెడీస్ ఏం చేసుకోవచ్చండి? జనరల్గా రెమెడీస్ ఏంటంటే మనం నవగ్రహాలకి చెప్తూ ఉంటాం. Hmm. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా మంచిది. Hmm. సూర్యుడిని తలుచుకోవడం మంచిది. ఎందుకంటే సూర్యుడే రాజు కదా మన సోలార్ సిస్టమ్ కూడాను. అలాగే మనకి Hmm. ఈవెన్ ఫర్ హారోస్కోప్స్ అండ్ జాతకాలు కూడా మనం అదే చెప్తూ ఉంటాం. తప్పక చేయడం అనేది చాలా, ఎస్పెషలీ ఆన్ సండేస్ Hmm. చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. Hmm. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహ లగ్నం గురించి లేదా సింహ రాశి గురించి చెప్పుకుందాం. నమస్కారం.